మీ డెస్టినేషన్ ఏదైనా ప్రపంచంలో ఏ మూల ఉన్నా సిఎన్ ట్రావెల్ ఎక్స్ప్లోర్ ద వరల్డ్ యువర్ వే. జార్జియాలోని ఓ ఇండియన్ రెస్టారెంట్ లో దారుణం చోటు చేసుకుంది. ఉదయమే లేచి పగలంతా పనిచేసి అలసి సొలసి పడుకున్న అక్కడి సిబ్బంది నిద్రలోనే మృత్యువాత పడ్డారు. మొత్తం 12 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. అందులో 11 మంది విదేశీ పౌరులు కాగా ఒక్కరు మాత్రమే జార్జియా పౌరుడు. విషయం తెలుసుకున్న అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. వీరి చావుకు కారణం ఏంటో కూడా తెలిసిపోయింది. జార్జియాలో ఓ ఫేమస్ రిసార్ట్ గూడౌరీ స్కై రిసార్ట్. ఇక్కడ అనేక దేశాలకు చెందిన రెస్టారెంట్లు ఉన్నాయి. అందులో ఒకటే ఇండియన్ రెస్టారెంట్. అయితే ఈ రెస్టారెంట్ లో వివిధ దేశాలకు చెందిన 11 మంది పనిచేస్తున్నారు. అలాగే ఓ జార్జియన్ కూడా పనిచేస్తున్నాడు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు పనిచేసి అలసిపోయిన వీళ్ళు రాత్రి 11 గంటలకు అలా నిద్రపోయారు. అంతే, వాళ్ళంతా మళ్ళీ ఉదయం నిద్ర లేవలేదు. ఎంతసేపు అవుతున్నా ఇండియన్ రెస్టారెంట్ సిబ్బంది కిందకు రాకపోవడంతో రిసార్ట్ సిబ్బంది వారి గదికి వెళ్లారు. వారంతా అక్కడే పడుకుని ఉండడం చూసి నిద్ర లేపారు. కానీ ఎంతకు లేవకపోవడంతో అనుమానం వచ్చి చూడగా వారంతా చనిపోయి కనిపించారు. దీంతో షాక్ అయిన ఆ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అయితే మృత్యువాత పడ్డ ఆ 12 మంది నిద్రలోనే చనిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వారిని ఎవరు హత్య చేయలేదని, వారి మృతదేహాలపై ఎలాంటి గాయాలు కూడా లేవని గుర్తించారు. అలాగే 12 మంది చనిపోవటానికి కారణాన్ని కూడా ప్రాథమిక విచారణలో గుర్తించారు. వీరంతా పడుకున్న సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడగా వాళ్ళలో ఒకరు జనరేటర్ ఆన్ చేశారు. అది రాత్రంతా అలా నడుస్తూనే ఉంది. అయితే వీరు పడుకున్న గది చిన్నది కావటం, అక్కడంతా చీకటిగా ఉండడంతో జనరేటర్ నుంచి కార్బన్ మోనాక్సైడ్ వెలువడింది. అది గదంతా వ్యాపించగా అది పీల్చిన సిబ్బంది నిద్రలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. జార్జియా క్రిమినల్ కోడ్ చట్టం 116 కింద కేసు నమోదు చేసుకుని జార్జియా అంతర్గత మంత్రిత్వ శాఖ విచారణ చేపట్టింది. పోస్టుమార్టం రిపోర్టులు వచ్చాక వారి మృతికి జనరేటర్ నుంచి వెలువడ్డ విషవాయువులే కారణమా లేక మరేదైనా కారణం ఉందా అనేది తెలుస్తుందని పోలీసులు వివరించారు.